కాంగ్రెస్ సర్కారు పాలన తీరుపై పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ శాసనసభ వేదికగా సెటైర్లు వేశారు. సభ్యులు ఎన్ని సమస్యలు చెప్పినా అప్లై తప్ప నో రిప్లై అన్నట్లు పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ శాఖల మధ్య నెలకొన్న సమాచార లోపాన్ని ఎండగట్టారు. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని విరుచుకుపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలోని సమస్యలను లేవనెత్తారు. ఇదివరకు మధ్యాహ్న భోజనంలో భాగంగా పిల్లలకు ఇచ్చే కోడిగుడ్డు కూడా ఇస్తలేరని ఫైర్ అయ్యారు. ఇక మంత్రులు నోట్ చేసుకున్నామని చెబుతున్నా పేపర్లన్నీ డస్ట్బిన్లోనే వేస్తారని విమర్శించారు. తన నియోజకవర్గంలోని ఈడబ్ల్యూఎస్ కాలనీలో పర్మిషన్లు లేకున్నా కొందరు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని నిప్పులు చెరిగారు. వీటన్నిటిపై ప్రభుత్వం దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని దానం కోరారు. సమస్యలు చెప్తున్నారు కదా, అప్లై నో రిప్లై అన్నట్టుగా ఉంది. క్యాంప్ ఆఫీస్ గురించి గత 15 నెలల నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఆశ్చర్యంగా ఏంటంటే మేము అడిగిన క్యాంప్ ఆఫీస్ గురించి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర సమాచారం ఉండదు, జిహెచ్ఎంసీ దగ్గర సమాచారం ఉండదు. రోడ్ నెంబర్ 10లో ఈద్గా గ్రౌండ్ ఉంది అధ్యక్ష. ఆ ఈద్గా గ్రౌండ్లో సిపిడిసిఎల్కి మన ఒక సబ్ స్టేషన్ గురించి ల్యాండ్ అలాట్మెంట్ ఇచ్చారు. సబ్ స్టేషన్కు నేను లోకల్ ఎమ్మెల్యే ఉంటే నా నాలెడ్జ్ లేకుండా, నా యొక్క ప్రెజెన్స్ లేకుండా అక్కడ ఫౌండేషన్ వేశారు. నేను పోయి నా రెగ్యులర్ స్టైల్లో పలగొట్టాను పోయి, ఎందుకంటే ఇక నాకు వేరే ఆప్షన్ లేదు కదా సార్. నేను రీసెంట్లీ ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాను అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టరు ప్రిన్సిపల్ వచ్చి నాకేం రిక్వెస్ట్ చేశారంటే, సార్ మాకు గుడ్లు మిడ్ డే మీల్లో వస్తుండే, ఇప్పుడు మోజులు ఇస్తున్నారు సార్ అని చెప్పింది. చిన్న పిల్లలు వచ్చి మరి ఆ పిల్లలకు మనం ఇవ్వాలి కదా అధ్యక్ష గుడ్లు. అది ఒకసారి ఆలోచించండి. నోట్ అంటే మాకు తెలుసు, నేను కూడా మంత్రిగా పనిచేశాను, నోట్ చేసుకుంటామంటాం, బయటికి పోయిన తర్వాత అది డస్ట్బిన్లు వేస్తాం ఆ పేపర్ తీసుకుపోయి. ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ కాబట్టి నేను చేశాను కాబట్టి చెప్తున్నా అధ్యక్ష. నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు ఏం మాట్లాడాలో. అందరికంటే సీనియర్ ఎమ్మెల్యే నేను. ఈడబ్ల్యూఎస్ కాలనీలో ఒక వ్యక్తి వెంకటరెడ్డి అని 5-6 ఇండ్లు వాళ్ళకు కొంచెం డబ్బులు అప్పు కింద ఇచ్చి అన్ని ఇండ్లు లాక్కొని 6 ఫ్లోర్లు వేశారు. నేను కంప్లైంట్ జోనల్ కమిషనర్ కంప్లైంట్ విత్ పిక్చర్స్ కోర్టు ఆర్డర్తో సహా పంపించాను. యాక్షన్ తీసుకుంటలేరు. ఈడబ్ల్యూఎస్ కాలనీ అది పర్మిషన్ ఎలా వచ్చింది? చాలా హైదరాబాద్ సిటీలో చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది. చాలామంది చాలా సమస్య. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రదీప్ని అడిగి తెలుసుకుందాం. ప్రదీప్ చెప్పండి, దానం వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? దానం నాగేందర్ గత కొంతకాలంగా ప్రభుత్వ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే పార్టీలో చేరారు, ఆయన సికింద్రాబాద్ ఎంపీగా కంటెస్ట్ చేశారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు ఆయన కంటెస్ట్ చేశారు. అయినా ఇటు మనం పట్టించుకోవడం లేదు. ఇటు ఏదైతే పార్టీలో చేరకమిచ్చినటువంటి హామీలు కావచ్చు, లేదా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి కావచ్చు, అదేవి పట్టించుకోవడం లేదన్నటువంటి అసంతృప్తి అయితే దానం నాగేందర్ గత కొంతకాలంగా ఉన్నటువంటి పరిస్థితి. అటు అధికారులు సహకరించడం లేదు, ముఖ్యంగా శాఖల మధ్య సమన్వయం లేదు, మంత్రులు కూడా పట్టించుకోవడం లేనటువంటి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన 0 ఓవర్లో అసెంబ్లీలో మాట్లాడిన సందర్భంగా తన అసంతృప్తిని బాహటంగానే వెలకెక్కినటువంటి పరిస్థితి. ఓవైపు ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి సందర్భంలో తాను మంత్రిగా పనిచేశాను, సీనియర్ శాసనసభ్యుని, అసెంబ్లీలో ప్రస్తుతం అసెంబ్లీలో సీనియర్ శాసనసభ్యుని, నాకు ఏం మాట్లాడాలో తెలుసని కూడా ఆయన చెప్పారు. 0 ఓవర్లో మాట్లాడిన ప్రతిదీ నోట్ చేసుకుంటారు, కానీ అప్లై నో రిప్లై నేను గతంలో మంత్రిగా కూడా పనిచేశాను, 0 ఓవర్ సంబంధించి ఎటువంటి రిప్లై ఉండదని కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు ఈడబ్ల్యూఎస్ కాలనీ ఆయన నియోజకవర్గానికి సంబంధించి అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి, అధికారులు మాత్రం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. నాకు అదే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలకు సంబంధించి ఏదైతే స్థలం అడిగినప్పటికీ ఇప్పటి వరకు తనకి ఏదైతే పర్మిషన్ లేదు, స్థలం లేదు అన్నటువంటి ఆవేదన కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. మొత్తానికైతే అధికారులు కొద్దిమంది ఏదైతే లావాదేవీలకు పాల్పడతా ఉన్నారు, శాఖల మధ్య సమన్వయం లేదు. మరోవైపు హైడ్రా విషయంలో కూడా ఆయన తీవ్ర అసంతృప్తిని బాహటంగానే వ్యక్తం చేశారు. ఓవరాల్ గా నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి అధికారుల మాట వినకపోవడం, ప్రభుత్వం సంబంధించి కావచ్చు, మంత్రులకు సంబంధించి కావచ్చు, తనకు ప్రయారిటీ ఇవ్వడం లేదు, పార్టీలో చేరిన ఉపయోగం లేదన్నటువంటి అసంతృప్తి, ఆవేదన అయితే 0 ఓవర్లో దానం నాగేందర్ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.